హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్। ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న కొండమల్లి ఫ్లవర్స్ అయితే హార్వెస్టింగ్ వీడియో అయితే మీ అందరి కోసం నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను। చూడండి, చెట్టు నిండా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి। సమ్మర్లో అయితే చాలా హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు ఈ ఫ్లవర్స్। మేము ఊర్లో లేకపోవడం వల్ల చెట్టుకుండే పువ్వులన్నీ కూడా ఎండిపోయాయి। ఇప్పుడు మంచిగా ఉన్న పువ్వుల వరకు మేము హార్వెస్ట్ చేస్తాము। మీ అందరూ చూడండి, చాలా మంచి స్మెల్ వస్తాయి। మల్లెపూ కంటే కూడా చాలా బాగుంటుంది, ఇంకా మంచి స్మెల్। చూడండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది, వైట్ రోజ్ లాగా చాలా పెద్దగా ఉంటుంది సైజ్ కూడా। ఇప్పుడు మా తమ్ముడు పూలన్నీ కోసేస్తాడు। ఇదిగోండి, మా బుట్టలో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తాం, ఫ్లవర్స్ హార్వెస్ట్। ఓకే, చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది ఈ ఫ్లవర్స్ అయితే। చూడండి, మనం కోయకుండా అలానే వదిలేసినట్టయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది। సమ్మర్లో అయితే చాలా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి, దేవుడికి కూడా పూజలకి తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది। చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి సమ్మర్లో అయితే। నార్మల్ డేస్లో ఒక 2-3 ఫ్లవర్స్ అలా వచ్చినా కూడా సమ్మర్లో అయితే చాలా ఎక్కువ హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు। చూడండి, ఇక్కడ స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఒక్క పువ్వు పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది। మీ అందరికీ నేను షేర్ చేస్తాను ఈ వీడియో ద్వారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అనేది। కోయకుండా ఉండడం వల్ల కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఫ్లవర్స్, ఎండకి ఇంకా కూడా వాడిపోతూ ఉంటాయి। ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అయితే। ఈవినింగ్ టైం మాత్రమే ఇవి మంచిగా విచ్చుతూ ఉంటాయి, మొగ్గలుగా ఉంటాయి। పొద్దున్న నుంచి సాయంత్రం పూట మాత్రమే ఇవి విచ్చుతూ ఉంటాయి। చాలా మంచి స్మెల్ వస్తుంది, ఇటు మొత్తం కూడా ఎవరైనా వచ్చినా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది। మనీ చూడండి, బుట్ట నిండా అయితే మేము హార్వెస్ట్ చేసేసాం ఈ ఫ్లవర్స్ని। ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారనుకుంటా, మా సైడ్ అయితే ఈ ఫ్లవర్స్ని కొండమల్లి ఫ్లవర్స్ అని అంటారు। సేమ్ మల్లెపూలు లాగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, ఇంకా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది। మేమైతే హార్వెస్ట్ చేసేసాం, చూడండి బుట్ట నిండా అయితే ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసేసాం। చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, చూడండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।